ఈరోజు భారతరత్న మౌలానా అబుల్ కలాం ఆజాద్ గారి యొక్క జయంతి సందర్భంగా ఈరోజు ఘనమైన నివాళులు అర్పించినటువంటి ఈ కార్యక్రమంలో అనంతపురం శాసనసభ్యులు గౌరవనీయులు దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ గారు, జిల్లా పార్టీ అధ్యక్షుడైనటువంటి వెంకటశివుడు యాదవ్ గారితో పాటు తెలుగుదేశం పార్టీ మైనార్టీ నాయకులు, కార్యకర్తలు ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్పంచుకోవడం జరిగింది. మౌలానా కలాం గారి యొక్క సేవల గురించి ఒకసారి గుర్తు చేసుకుంటే, స్వాతంత్రం రాకముందు భారతదేశంలో ప్రతి ఒక్క ముస్లిం, హిందూ అందరూ కూడా కలిసిమెలిసి ఉండాలి, ఈ దేశం విడిపోకూడదు, ఈ దేశం అందరికీ కూడా అన్ని రంగాల్లో ముందుకెళ్లాలనేటువంటి ఆలోచనతో వారు చేసేటువంటి ప్రయత్నంలో భాగంగా ఆజాద్ అనే కలం పేరు పెట్టుకొని తద్వారా ఒక విప్లవాన్ని తీసుకొచ్చి ప్రజల్లో మేలుకొల్పు తీసుకొచ్చి స్వాతంత్ర పోరాటం సన్నిధం చేసినటువంటి వ్యక్తిగా మనందరికీ ముందు తెలుసు. అదేవిధంగా భారతదేశంలో మొట్టమొదటిసారి విద్యాశాఖ మంత్రిగా మొదలుపెట్టేటువంటి వారు అనేక సేవలు అందించి ఈ యొక్క సమాజంలో ప్రతి ఒక్కరికి కూడా విద్య ఉండాలి, విద్య లభిస్తేనే వాళ్ళు సమాజంలో గొప్ప ఉన్నతమైన స్థానానికి వెళ్తారని చెప్పి ఒక ఆలోచనతో అనేక సంస్కరణలు చేపట్టిన వ్యక్తిగా మనందరి ముందున్నారు. వారు ఈ దేశ సేవలో అనేక రకాలుగా త్యాగాలు అర్పించి అందరి కోసం, బడుగు బలహీన వర్గాల కోసం కృషి చేసినటువంటి అనితర సాధ్యుడు మౌలానా కలాం గారు. వారి ఇంటి పేరునే మౌలానా మాత్రం పెట్టుకొని కలాం అని చెప్పేసి వారు ఒక బిరుదు తీసుకొని తర్వాత ఆజాద్ అనేటువంటి కలం పేరుని పెట్టుకొని తన సొంత పేరుని కూడా వదిలేసినటువంటి వ్యక్తిగా ఈరోజు మనందరం కూడా గుర్తించాలి. అలాంటి వ్యక్తి యొక్క మహానుభావులు ఇచ్చినటువంటి మార్గంలో మనందరూ కూడా పయనించాలి. ఈరోజు వారి జయంతి సందర్భంగా వాళ్ళకి ఇచ్చిన నివాళులు ఏంటంటే, ఈ సమాజంలో ప్రతి ఒక్కరు కూడా కలిసిమెలిసి జీవిస్తూ అందరికీ కూడా ఒక మంచి ప్రేమతో, సద్భావనతోటి భారతదేశ సార్వభౌమతను కాపాడుకోవాలి, భారతదేశ అన్ని రంగాల్లో కూడా ముందుకు తీసుకోవాలనేటువంటి ఆలోచన వారు ఏ విధంగా తీసుకొచ్చారో దాంట్లో మనమందరూ కూడా మమైక్యమైనప్పుడే వారి ఘనమైన నివాళులు అర్పిస్తామని చెప్పి తెలియజేసుకుని ఈరోజు వారి యొక్క జయంతి సందర్భంగా అందరూ కూడా ప్రతి ఒక్క కార్యకర్తలకి, నాయకులకి, ఎన్డీఏ ఉమ్మడి కుటుంబ సభ్యులందరికీ కూడా ఈరోజు పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. అందరికీ నమస్కారం. ఈరోజు మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్ గారి జన్మదిన సందర్భంగా ఈరోజు ఈ వేడుక జరగడం జరిగింది. ఆయన మన దేశంలోనే ఒక విద్యకు విధి విధానాలను ఏర్పాటు చేసిన వ్యక్తి. ఆయన స్ఫూర్తితోనే ఈరోజు మన భారతదేశం అంతా కూడా నడుచుకుంటూ ఉంది. అదేవిధంగా ఆయన 1888లో జన్మించడం జరిగింది. ఆయన చేసిన సేవలు మన దేశానికి ఎన్నో ఫలాలు ఇచ్చాయి. ఈరోజు ముస్లిమ్స్, హిందూస్ అంతా కలిసిమెలిసి ఉండి అంతా విద్యా అభివృద్ధితోనే మన భారతదేశం అభివృద్ధి చెందగలదని తెలియజేసిన గొప్ప వ్యక్తిని తెలియజేసుకుంటూ మౌలానా అబుల్ కలాం ఆజాద్ గారి 138వ జన్మదిన శుభాకాంక్షలు అందరూ తెలియజేయడానికి ఇక్కడ విచ్చేసిన అనంతపురం పట్టణ ప్రజలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మౌలానా కలాం ఆజాద్ పుట్టినరోజు సందర్భంగా ఎడ్యుకేషన్ డే అని చెప్పి ప్రభుత్వం ప్రకటించడం అందరికీ మంచి శుభదాయకరం. అయితే దానిని ఆచరణలో కూడా పెట్టాల్సిన అవసరం ప్రభుత్వాలది ఉంది. ఈరోజు శాసనసభ్యులు దగ్గుపాటి ప్రసాద్ గారు, పార్లమెంట్ సభ్యులు అంబికా లక్ష్మీనారాయణ గారు, కార్పొరేటర్లు, కార్యకర్తలు, అన్ని కుల మతాల వాళ్ళు వచ్చారు. అందరూ ఇక్కడికి వచ్చి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేసినందుకు జాయింట్ కలెక్టర్ గారికి, మున్సిపల్ కమిషనర్ గారికి, ఆర్టీఓ గారికి, పోలీసు వారికి అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను.